ఇంకా మారని కేసీఆర్ ఓడగొట్టారని ప్రజలపైనే నిందలు, వారి గురించి తానెందుకు ఆలోచించాలనే వైఖరి, ప్రజా తీర్పును తప్పుపట్టేలా వ్యాఖ్యలు, జనాలకే తన అవసరం ఉన్నదనే తీరులో కామెంట్స్. 2018-23 ఎన్నికల ప్రచారంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు. ఓటమి కారణాలను గుర్తించని గులాబీ బాస్, ఆయన వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు. నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు, పిలిస్తే నేను ఎలా రావాలి, కత్తి ఒకరికిచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎలా? తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలి. ప్రజలు ఏమనుకున్నారో ఏందో, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, అది వాళ్ళ ఇష్టం. కానీ దాని ఫలితం లోకం చూస్తున్నది. పలు సమావేశాల్లో కేసీఆర్ చేసిన కామెంట్స్. ఇక్కడ ఈ పేపర్లో కేసీఆర్ తీరు మారలేదు అంటున్నారు, కానీ కేసీఆర్ ప్లేస్లో ఎవరున్నా కూడా నేను ఇంత తెచ్చి ఇంత కొట్లాడి రాష్ట్రాన్ని తీసుకొస్తే ఈ సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేస్తే నన్ను ఓడగొట్టిను, మరి నేనేం చేయాలి, నా చేతిలో కత్తి లేదు, ఈ సమస్య వచ్చిందంటే నేనేం చేయాలని చెప్పి కేసీఆరే కాదు ఆయన ప్లేస్లో నువ్వున్నా నేనున్నా ఈ పేపర్లో వార్త రాసిన ఎవరున్నా కానీ అదే రకంగా మాట్లాడతారు. కాకపోతే బయటికి చెప్పరు, కేసీఆర్ బయటికి చెప్తాను, అంతే తేడా. ఎందుకనంటే అధికారం ఒకళ్ళ చేతిలో కట్టిపెట్టి యుద్ధం చేయమని ఒకళ్ళకి కత్తిస్తే నీ చేతిలో ఆయుధం లేనిది నువ్వు పోయి శత్రుపైన ఏ విధంగా యుద్ధం చేస్తాం? నేను ఆయుధం లేకుండా యుద్ధం చేస్తే మనమే ఆ యుద్ధంలో ఖతమవుతాం. సో కేసీఆర్ కూడా అదే చెప్తున్నారు, నా చేతిలో ఆయుధం లేదు, నా చేతిలో అధికారం లేదు, నేను ఏం చేయలేను, కొట్లాడడానికి రమ్మంటున్నారు, మరి మీరు ఇచ్చిన తీర్పే కదా, మరి అనుభవించండి అని చెప్పి ఎవరికైనా కొంత అసహనం వ్యక్తం చేస్తారు. కేసీఆర్ కూడా అదే వ్యక్తం చేసిండు, సామాన్య మనుషుల లెక్కనే మాట్లాడు. వాస్తవానికి ప్రభుత్వం చేసే నిర్ణయాలను ఇప్పుడు వీళ్ళు బయటికి వచ్చి కొట్లాడమని చెప్తున్నారా? మరి ప్రజలకు సమస్యలు ఉన్నాయి వచ్చి కొట్లాడమని చెప్తున్నారా? లేకపోతే అట్లే ఫామ్ హౌస్లో ఉండడం తప్పని అంటున్నారా? ఫామ్ హౌస్లో ఉండడం తప్పే కావచ్చు, మరి ఆయన రావడం ఇష్టం లేదు, ఏం చేద్దాం? మరి కొన్ని రోజులు ఒక టైం తీసుకొని వచ్చి కొట్లాడే అవకాశం కోసం పేపర్లే బయటికి రా కొట్లాడమని అంటున్నారు. మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరులో మార్పు రావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా ఆయన చేస్తున్న కామెంట్స్పై ఇటు బీఆర్ఎస్లోనూ అటు ప్రజలు రాజకీయ వర్గాల్లో విమర్శలకు తావిస్తున్నాయి. తమను ఓడగొట్టి ప్రజలు తప్పు చేశారని ప్రస్తుతం ఫలితం చూస్తున్నారనే తీరులో ఆయన కామెంట్స్ ఉండడం వల్ల సోషల్ మీడియాలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమం, వారిచ్చే తీర్పును అనుగుణంగా సమీక్షించుకొని తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగాలి, వారి తీర్పు గౌరవించాలి. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ ప్రజలను, రాజకీయ వర్గాలను, విశ్లేషకులను విస్మయానికి గురి చేశాయి. ఒకవేళ గెలిస్తే అది తమ వల్ల సాధ్యమైందని, ఓడితే మాత్రం తప్పు ప్రజలైన తీరులో ఆయన వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. తమను గెలిపిస్తే ప్రజలు సరైన వారని, ఎన్నుకున్న వారని, ఓడిపోతే అది ప్రజలు తప్పు చేశారని కామెంట్స్ పలు సమావేశాల్లో కేసీఆర్ చేస్తున్నారు. ఇంకా అది అసహనంతో చేస్తున్నాడు అంతే. మరి గెలిస్తే నేనే గెలిచిన, ఎవరన్నా గెలిచినా ఓడినా కూడా అది మన యొక్క వ్యక్తిత్వంతో పాటు ప్రజలు మనకిచ్చిన సపోర్ట్ అనుకోవాలి. ప్రజలు నీకు సపోర్ట్ చేయలేదంటే నీ వ్యక్తిత్వం మంచి లేదు, నీ విధానం కరెక్ట్ లేదు, కాబట్టి ప్రజలు నేను అర్థం చెప్పి దూరం పెట్టిలని అర్థం చేసుకోవాలి. ఇంకా అంతే తప్ప అంటే మనం ఎందుకు తప్పులు చేసినాం అనేది కూడా బేరీజ్ చేసుకోవాలని ఇక్కడ అంటున్నారు. కొన్ని తప్పులు చేసినలు, ఆ తప్పుల వల్లే ప్రజలు కూడా నచ్చకనే దూరం పెట్టిననేది కూడా కేసీఆర్ గుర్తించాలని ఇక్కడ చెప్తున్నారు, కానీ ఆయన గుర్తించలేరు. ప్రజల తరపున నేనెందుకు మాట్లాడాను? అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక అసహనానికి గురైన కేసీఆర్ ప్రజలపై నిందలు వేస్తున్నారు. పార్టీ నేతలను ఫామ్ హౌస్ పిలిపించుకొని మాట్లాడే క్రమంలో తనకు అధికారం ఇవ్వని ప్రజల గురించి తాను ఎందుకు మాట్లాడుతానని, సమస్యలుంటే అధికారం ఇచ్చిన వాళ్ళనే అడుక్కోవాలని కామెంట్ చేశారు. ప్రతిపక్షంగా తమకు సంబంధం లేదని, కేవలం అధికారంలో ఉంటేనే ప్రజల గురించి మాట్లాడతామనే రీతిలో ఆయన కామెంట్స్ ఉన్నాయని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. ఇంకా ఈ విషయంలో మాత్రం అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు నాయకుడు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల కోసం మాట్లాడాలి. అధికారం ఉంటేనే మాట్లాడతా, అధికారం ఉంటేనే పనిచేస్తా అంటే తప్పు. అధికారం లేకపోయినా కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుందనంటే ఎవరు పిలవకపోయినా అక్కడ కొట్లాటోడే ప్రజల అభిమానం ఉన్న లీడర్ అవుతాడు, ప్రజా లీడర్గా గుర్తించబడతాడు, మహానేతగా కొనియాడబడతాడు. అట్లా కాకుండా నన్ను ఒడగొట్టింది కాబట్టి నేను రాను అని అంటే అది చిన్నపిల్ల ఏషం లెక్క అవుతుంది, అది కరెక్ట్ కాదు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈ విధంగా మాట్లాడడం వల్ల పార్టీ నేతలు కానీ ప్రజలు కానీ కొంత ఇబ్బంది పడుతున్నారంట. సో ఏది ఏమైనా ప్రతిపక్షాల పాత్ర ఏందనంటే ప్రభుత్వం చేసే తప్పులు నిందబట్టు ప్రజలకు సంక్షేమం చేయాలి, ప్రభుత్వకి అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళని నిలదీసి మరీ పనులు చేయించాల్సిన బాధ్యత, ప్రజల తరపున కొట్లాడే బాధ్యత ప్రతిపక్షం పైన ఉంటుంది. ఆ బాధ్యత చేయాలంట.